వైఎస్ఆర్సీపీ చేపట్టిన బస్సు యాత్రకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో 48 గంటల్లో సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రోజుకొక జిల్లాలో సాగుతూ శ్రీకాకుళం జిల్లాలో యాత్ర ముగియబోతోంది. జగన్ బస్సు యాత్రతో ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. తొలి రోజు సాయంత్రం ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. తొలి బస్సు యాత్ర సభలో జగన్ ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బస్సు యాత్రతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో మరింత జోష్ రానుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందించేందుకు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ రవీందర్ ఫోన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవీందర్, చెప్పండి, బస్సు యాత్ర మరికొన్ని గంటల్లో అంటే 2 రోజుల్లో స్టార్ట్ కాబోతోంది. వైసీపీ శ్రేణుల్లో ఎలాంటి జోష్ కనిపిస్తోంది? ఈ యాత్రకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అనుశ్రీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్వహించబోతున్నటువంటి మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర సంబంధించి తొలి రోజు షెడ్యూల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రిలీజ్ చేశారు. ఆ సందర్భంగా చూస్తే కేవలం 44 గంటల సమయం మాత్రమే ఉంది. ఎల్లుండి మధ్యాహ్నం 1:30 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. ఆ రోజు ఉదయం 10:56 తాడేపల్లిలోని తన నివాసం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇక్కడ బయలుదేరతారు. ఖచ్చితంగా 12:20కి ముందుగా కడప ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి 12:50కి ఇడుపులపాయ చేరుకుంటారు. అనంతరం 1 గంట నుంచి 1:20 వరకు వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ప్రత్యేక ప్రార్థనల కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత జగన్ పాల్గొంటారు. అక్కడ తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులు తీసుకున్న తర్వాత 1:30 కంటే ఖచ్చితంగా 1:30కు బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. ఆ బస్సు యాత్రలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు అందరూ కూడా తరలి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అనేక జిల్లాల నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయానికి భారీగా ఫోన్లు చేస్తున్నారు. మేమంతా కూడా ఇడుపులపాయ చేరుకోవడానికి సంబంధించినటువంటి సమాచారం కావాలంటూ కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి 1:30కు ఖచ్చితంగా బస్సు యాత్ర ప్రారంభమయ్యే సమయానికి పెద్ద ఎత్తున లక్షలాదిగా తరలి వచ్చేటువంటి పార్టీ కార్యకర్తలతో ఇడుపులపాయ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా కోలాహలం కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా 1:30కు బస్సు యాత్ర ప్రారంభమైన తర్వాత అక్కడి నుంచి వేంపల్లి మీదుగా విఎన్పల్లి అట్లాగే ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంటుంది. సాయంత్రం ఖచ్చితంగా 4 గంటలకు ప్రొద్దుటూరు చేరుకొని అక్కడ బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొనబోతున్నారు. లక్షలాదిగా తరలి వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడబోతున్నారు. తొలి బహిరంగ సభ కావడంతో అక్కడ పెద్ద సంఖ్యలో పార్టీ క్యాడర్ అక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది ఒక జిల్లా యూనిట్ గా తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు కూడా తొలి బహిరంగ సభ అయిన నేపథ్యంలో రాష్ట్ర నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ రోజు బస్సు యాత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన బయలుదేరి ఆలగడ్డ చేరుకుంటారు. తువ్వూరు చాగలమర్రి మీదుగా రాత్రికి ఆలగడ్డ చేరుకుని ఆ నైట్ అక్కడే బస చేస్తారంటే తొలి రోజు ఇడుపులపాయ నుంచి ఆలగడ్డ వరకు మొత్తం 152 కిలోమీటర్ల వరకు కూడా ఆయన ప్రయాణం చేయబోతున్నారు. దాంట్లో 56 కిలోమీటర్ల దూరం అంటే ఇడుపులపాయ నుంచి ప్రొద్దుటూరుకు 56 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ తర్వాత ఆలగడ్డ చేరుకునే పరిస్థితి ఉంటుంది. మొత్తం దాదాపు 152 కిలోమీటర్ల మేర తొలి రోజు ప్రయాణం బస్సు యాత్ర అయితే జరగబోతుంది. అందుకోసం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈ సందర్భంగా బస్సు యాత్ర సందర్భంగా ఏం చెప్పబోతున్నారు అనేటువంటి ఒక ఆసక్తి కూడా నెలకొనుంది. ఈ మధ్యలో అంటే బస్సు యాత్ర జరుగుతున్నంత సందర్భంగా రోడ్ షోలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు వారికి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఇంకేమైనా ఉంటే వారి నుంచి వినతులు తీసుకోవడం కూడా జరుగుతుంది. అట్లాగే వారి సమస్యల పరిష్కారానికి సంబంధించి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఏం చేయాలనేటువంటి సలహాలు, సూచనలు కూడా తీసుకోబోతున్నారు. ఇప్పటి వరకు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఇంకా మార్పులు చేర్పులు కానీ ఇంకేదైనా చేయాల్సి ఉంటే కనుక దాని తాలూకు వివరాలను కూడా వైఎస్ జగన్ తీసుకోబోతున్నారు. మొత్తంగా అయితే తొలి రోజు కార్యక్రమానికి సంబంధించి పార్టీ నాయకులు షెడ్యూల్ కూడా రిలీజ్ చేసే నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొనుంది. ఇక కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. కేవలం 44 గంటల సమయం మాత్రమే ఉంది. ఎల్లుండి మధ్యాహ్నం 1:30కు బస్సు యాత్ర ప్రారంభం కాబట్టి నేపథ్యంలో రాష్ట్ర నలుమూల నుంచి కూడా కార్యకర్తలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇడుపులపాయ జరుపుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్. తొలి రోజు ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే బస్సు యాత్ర ఆళ్లగడ్డలో ముగుస్తున్నట్లుగా మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తూ ఉన్న సమాచారం బట్టి తెలుస్తుంది. అయితే తొలి యాత్ర సందర్భంగా తొలి సభ ప్రొద్దుటూరులో నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన సభ ఏర్పాట్లను, పూర్తి డీటెయిల్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు.
మేమంతా సిద్ధమనే పేరుతో వైఎస్ఆర్సీపీ భారీ ఎత్తున ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు 27వ తేదీన ఉదయం ప్రారంభించబోయేటువంటి ఈ బస్సు యాత్రకు లక్షలాది మంది జనం కదలి వస్తారనేటువంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్తుంది. ముఖ్యంగా 27వ తేదీ రోజు ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇడుపులపాయకు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులు తీసుకుని నివాళులు అర్పించి అక్కడి నుంచి నేరుగా బస్సు యాత్రలో పాల్గొనబోతున్నారు. ఇడుపులపాయ నుంచి ప్రారంభమైనటువంటి ఈ బస్సు యాత్రలో లక్షలాది మంది జనం కదులుతారనేటువంటిది పార్టీ వర్గాలు ఏర్పాట్లు కూడా అలాగే ఉన్నాయి. ముందుగా ఏదైతే వేంపల్లె ఎర్రగుంట్ల నుంచి డైరెక్ట్ గా ఫస్ట్ మీటింగ్ పాయింట్ నేను ఇప్పుడు నిల్చున్నటువంటి ఈ పొద్దుటూరుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. ఇక్కడ లక్షలాది మంది వస్తే వాళ్ళందరితో పాటు ఆయన మొదటి ఈ ఎలక్షన్ సంబంధించిన మీటింగ్ లో మేమంతా సిద్ధం సభలో ఆయన మాట్లాడబోతున్నారు. గతంలో 4 సిద్ధం సభలు అయితే ఏ విధంగా జరిగాయో ఆ 4 సిద్ధం సభల మాదిరిగానే ఈ మొత్తం క్యాంపెయిన్ జరగబోతుంది అనేటువంటిది పార్టీ నాయకత్వం చెప్తోంది. అందుకు తగ్గట్టుగానే మొత్తం ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం నేను పొద్దుటూరులో జరుగుతున్నటువంటి ఏర్పాట్ల ప్రక్రియను మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇది ఎన్నికల సమయం, డెఫినెట్ గా ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ అధికారులందరూ కూడా ఇక్కడ పెట్టబోయేటువంటి ప్రతి రూపాయి ఖర్చుకు సంబంధించి లెక్క అడుగుతారు. కాబట్టి డెఫినెట్ గా దీనికి సంబంధించింది పూర్తిగా దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ నాయకులు ఈ మొత్తం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఒక చైర్ వేస్తే పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే మీటింగ్ లో దాదాపు 22 నుంచి 24 రూపాయలు రెంట్ అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ దాన్ని ఖర్చుగా చూపెడుతుంది. కాబట్టి ఇక్కడ ఈసారి ఏర్పాటు చేయబోయేటువంటి ఈ మొత్తం ప్రాంగణంలో జనాలు వచ్చి నిలబడి ఈ మొత్తం స్పీచ్ ను వింటారు. ఇక్కడ చైర్స్ లేకుండానే ఈ మొత్తం మీటింగ్ జరగబోతుంది అనేటువంటి తెలుస్తుంది. పైగా లక్షలాది మంది జనం వచ్చేటువంటి అవకాశం ఉంది. నా వెనుకాల చూపెడుతున్నటువంటి హైవే మొత్తం కూడా బ్లాక్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కడైతే ఎక్కువ జనం పట్టేటువంటి గ్రౌండ్ ఇది. ఆ ఏరియా నుంచి కూడా ముఖ్యంగా ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు అట్ ద సేమ్ టైం కామన్ మ్యాన్ కూడా వస్తారు. కాబట్టి గతంలో సిద్ధం సభల్లో చాలా వరకు పార్టీ కార్యకర్తలు ఇన్వాల్వ్ అయ్యారు. ఈసారి ఎన్నికలకు సంబంధించినటువంటి మీటింగ్ కాబట్టి ఖచ్చితంగా సామాన్య జనం పెద్ద సంఖ్యలో వస్తారు. కాబట్టి జనం పెద్ద సంఖ్యలో ఉంటారు, లక్షలాదిగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి కండిషన్స్ ఆధారంగానే మొత్తం ఏర్పాట్లు చేస్తుంది పార్టీ. సో పెద్ద ఎత్తున గతంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముందుగా చేసినటువంటి ఓదార్పు యాత్ర కావచ్చు, ఆ తర్వాత చేసినటువంటి పాదయాత్ర కావచ్చు, ఈ 2 యాత్రల్లో ప్రతిరోజు లక్షలాది మంది జనం ఆయన వెంట నడిచినటువంటి ఆయన కాన్వాయ్తో వెళ్లినటువంటి దృశ్యాలు మనం చూసాం. సో ఈసారి బస్సు యాత్రలు కూడా ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పెద్ద ఎత్తున బస్సుతో పాటు కిలోమీటర్ల మేర కాన్వాయ్ ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కామన్ మ్యాన్ ఎవరైతే ఆయన కోసం నడిచి వస్తారో, ఎవరైతే ఆయన కోసం 2 వీలర్స్ మీద వస్తారో, ఎవరైతే ఆయన కోసం ఆటోల్లో బస్సుల్లో వస్తారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తమ నియోజకవర్గానికి వస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే ఆయనతో పాటు నడవాలనేటువంటి ఆలోచనతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో డెఫినెట్ గా ఈ బస్సు యాత్ర అనేటువంటిది ఈ ఎలక్షన్సే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి యాత్రగా ఉండబోతోంది అనేటువంటిది వైఎస్ఆర్సీపీ చెప్తోంది. సో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలే కాదు ప్రజలు కూడా ఈ ఏరియాలో పెద్ద ఎత్తున ఈ మొత్తం యాత్ర కోసం సన్నద్ధమవుతున్నారు, సిద్ధమవుతున్నారు. మేమంతా సిద్ధమైనటువంటి ఒక నినాదం ఇప్పుడు ఇడుపులపాయ నుంచి పొద్దుటూరు వరకు ఎక్కడ చూసినా ఇదే నినాదం వినిపిస్తోంది. విలేజ్ నారాయణ రెడ్డితో ఇస్మాయిల్, సాక్షి టీవీ, పొద్దుటూరు. మొత్తం మీద వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి మేం సిద్ధం బస్సు యాత్రకు సంబంధించినటువంటి టూర్ స్కెడ్యూల్ ఇది. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. రోజుకొక జిల్లాలో సాగుతూ శ్రీకాకుళం జిల్లాలో ఈ యాత్ర ముగియబోతోంది. జగన్ బస్సు యాత్రతో ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరిగిందని చెప్పొచ్చు. తొలి రోజు సాయంత్రం ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటి వరకు మనం చూసాం. తొలి బస్సు యాత్ర సభలో జగన్ ఏం మాట్లాడతారని దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బస్సు యాత్రతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో మరింత జోష్ కనిపిస్తోంది.